ఇప్పుడు పిజ్జా మేక్ చేస్తున్నాము. సో ఆల్రెడీ డఫ్ అనేది ఓవెన్లో పెట్టేసి అయిపోయింది, ఇలా రెడీ చేసుకున్నాము. సో ఇప్పుడు దీనికి టాపింగ్ అనేది చేసుకుందాం. సో ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో కెచప్ అనేది కొంచెం వేసుకోవాలి. కెచప్ సో దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడు, ఈ ఆల్రెడీ కట్ చేసుకున్నాము. ఎల్లో క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్. సో తర్వాత టాపింగ్ చేసుకున్నాం. ఇప్పుడు చీజ్ వేసుకున్నాము. ఏంటిది చెప్పు. సరే ఫస్ట్ ఇది చేసుకున్నా పెట్టు. సో వీటితో స్ప్రెడ్ చేసుకున్నాము పిజ్జా అంతా ఇలా. ఇప్పుడు నార్మల్గా గార్నిష్ చేసేసుకున్నాం మొత్తం అంతా. సో ఇప్పుడు టాపిక్కి జస్ట్ మనం ఇలాగా చీజ్ అనేది స్ప్రెడ్ చేసుకున్నాం. చెప్పండి. ఎస్, ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. ఓవెన్లో పెట్టుకొని సో 20 minutes తర్వాత చూద్దాం. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి.